ఆ, ఏంటి ఆయన బీజేపీ మైండ్ గేమ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడా, లేకపోతే బీజేపీనే వ్యూహాత్మకంగా ఆయన చేత మాట్లాడిస్తుందా, లేకపోతే ఆయన చేత ఆడిస్తుందా? ఏంటి ఆ పవన్ కళ్యాణ్ వ్యూహం అంటే అనుకోవాలి? పవన్ కళ్యాణ్ అంత ఆ, యుక్తి లేదు, యోచన లేకుండా మాట్లాడితే అనుకోవడంలే. ఉమ్, అతను యుక్తిపరుడే. ఎందుకంటే అతను జనాలందరూ యాక్సెప్ట్ చేసే విధంగా చేగువేరా పేరు చెప్పడం, ప్రజల ఉమ్, పేరు చెప్పడం, అసలుకి అనేక సార్లు నాకు మతం లేదు, కులం లేదు, మా వాళ్ళు క్రిస్టియన్, వీళ్ళు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ రావడం, ఉమ్, ఇట్లా ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఉమ్, కానీ కాలక్రమేణా ఆయన ప్రయాణం చేసేటప్పుడు చివరికి నేనే సనాతని, నేనే సనాతనం, నేనే సనాతని, నేనే ఆఖరికి ఉమ్. భారతదేశం మొత్తం ఆఖరికి అని ఒక యోగి బోర్డు తీసుకురావాలి నేను దానికి. యోగిలాగా పనిచేయాలి అందరూ అనే విధంగా కూడా ఆయన పోవడం. ఉమ్, సో పవన్ కళ్యాణ్ గారు ఎవల్యూషన్, ఆయనకు ఒక ఆశ ఉంది, ఉమ్. ఆయన యుక్తిగా ఆయన స్ట్రాటజీ. బీజేపీకి కూడా ఒక కోరిక ఉంది, ఇక్కడ ఒక వాళ్ళకి ఎంతసేపు ఎదగాలని. మాట్లాడినా ఇక్కడ వాళ్ళు తోకలుగా ఉండే పరిస్థితి కాబట్టి ఉమ్, కాబట్టి ఆ తోకలుగా ఉండే పరిస్థితి నుంచి కాకుండా ఎట్లా ఒకట్లా వాళ్ళు దాన్ని మార్చుకోవాలా, దానికి కోరిక ఉన్న పవన్ కళ్యాణ్ గారు దొరికారు. ఉమ్. పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి వాళ్ళు ఒక పక్క నుంచి. ఓకే. సో ఇది ఇంత అంతర్లీనంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక గుంపు, ఉమ్. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఒక గుంపుగా అనుకుంటూ ఉంటారు. అంటే అంటే బీజేపీ జనసేన ఒక గుంపు, టీడీపీ బీజేపీ ఒక గుంపు, రెండిట్లో కూడా బీజేపీ కామన్గా ఉంది. లేదు అట్లా చెప్పలేదు నేను. ఉమ్, బీజేపీ కంటే కూడా బీజేపీని ఆర్ఎస్ఎస్ రాజకీయంగా నడిపిస్తుంది. డెఫినెట్. ఎవరెన్ని మాట్లాడినా, లేదన్నా, ఒప్పుకున్నా, ఏమన్నా అది నడిపిస్తుంది. ఉమ్, సో ఆర్ఎస్ఎస్లు చాలా దూరంగా వ్యూహాత్మకంగా ఇతని పవన్ కళ్యాణ్ గారిని వాడుతూ ఉండొచ్చు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నరేంద్ర మోడీని వాడుకునే ప్రయత్నం, లేక పరస్పర లాభం ఉండే ప్రయత్నం చేసి ఉండొచ్చు. సో ఈ ఒక్కోసారి ఈ రెండు కూడా కనిపించే మనకు వైరుధ్యంతో కనిపిస్తాయి కదా, రెండు ఒకటే. అట్లా పని ఆర్ఎస్ఎస్లు బాగా చేస్తారు. ఈ రోజు కూడా ఆఖరికి మనధర్మమే పెద్ద ధర్మం అని చెప్పి ప్రకటించే బీజేపీ వాళ్ళు మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం సంఘాలు పెడతారు, అట్లాగే ఆదివాసీల కోసం సంఘాలు పెడతారు, ముస్లిమ్స్ కోసం మళ్ళీ మైనారిటీ మోర్చా కూడా పెడతారు. అవును. ఆయన నాకు తెలిసి బంచ్ ఆఫ్ థాట్స్లో అనుకుంటాను, ఈ దేశానికి శత్రువులు ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు అనేది ఏదో ఉంటుంది, కామెంట్ ఉంటుంది. మరి ఇవన్నీ మనం ప్రింటెడ్ కదా. కానీ మన ముందే మన ఎదురుగా ఎందుకు మాట ప్రయత్నం చేస్తారు. మొన్నటికి మొన్న భగవత్ గారు గుళ్ళు తగ్గేది ఏంది, తొక్కుంటూ పోతే ఆటికంట అయితే నాకు అర్థం కాదు. చాలా అలిగేషన్లు ఉన్నాయి. నాగరికతకి దేవుళ్ళు మారుతారు, కాలానికి మతాలు మారుతాయి. కనుక హిందూ మతం కంటే ముందు ఈ దేశంలో ప్రాబల్యంతో ఉన్న బౌద్ధ మతం ఉంది, హిందూ మతంతో పాటుగా, లేదా దానికంటే ప్రాబల్యం ఉన్న అనేక ప్రశ్నలకి వాళ్ళు తెలీదా? తెలిసే మాట్లాడతారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ దాన్ని ఇంకో పక్క నుంచి ఇంకోటి వచ్చేసి అది కాదని మాట్లాడతారు. నిన్న అదేదో హిందూ శంకారావం జరిగింది విజయవాడలో, జరిగింది. విశ్వ హిందూ పరిషత్తులు దానికి బీజేపీకి సంబంధం లేదా? చాలామంది బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. దానికి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదా? అంతా ఒకటే, రకరకాల పేర్లు మార్చుకోవడం, మాట్లాడడం. సో వాళ్ళు రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచన మేరకు. అట్లా ఇతరుగా ఆలోచన ఉంది. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ పవన్ కళ్యాణ్? హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆయన వెళ్ళిపోవాలనేది ఒక ప్లాన్. అతను బహుశా హిందుత్వంలోంచి ముందుకు పోతే మనం సీఎం అవుతామని అనుకుంటున్నాడేమో. ఓకే, అనుకుని ఉండొచ్చు, అనుకోవడం నేను తప్ప ఒప్ప చర్చ. రాజకీయాల్లో ఎవరైనా కామన్ గా ఒక ఐడియాలజీ వెళ్తారుగా. సో కాబట్టి అతను యుక్తిగానే యోచనాపరుడే. మరి అందులో ఆవేశం అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. నేను అనుకోవడం అతను ఆలోచన పని చేస్తూ ఉన్నాడు. ఓకే, అతని ద్వారా ప్రమాదం ఎవరికన్నా ఉంటే బాబు గారికి ఉండాలి ఓకే రాజకీయంగా. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా సరే అతన్ని ఫోర్ ఫ్రంట్ ముందు పెట్టి ప్రయత్నం చేస్తారు. లెట్ వీసి ఇవన్నీ మనం అనుకోవడమే, ఏది నిజం ఏది అబద్ధం కాలంలో ఏదైనా జరగవచ్చు. మనం మీరు చూసిన వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంటే, మీరు ఒక సీనియర్ రాజకీయ నేతగా ఉండి చాలా కాలం పాటు రాజకీయాలను చూసారు, తెలుగు రాజకీయాన్ని. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో పడిపోవటం, ఆయన పార్టీ ఈ స్థాయిలో పడిపోవటం, ఇంకా ఆయన మళ్ళీ లెగవలేరు, ఇట్లాంటి వీళ్ళ ముగ్గురు మేము కూటమిగా ఉన్నాం, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ కూటమి ఇలానే కొనసాగుతుంది కానీ ఎక్కడా విడిపోదంటూ కూడా అంటున్నారు. ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన రాజకీయ శైలిలో కొంత మార్పులు ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మీరు కూడా చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. మీకు ఎలా అనిపించింది?
అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపజయానికి లేక కారణం నేను చూసినప్పుడు అసలుకి ఎక్కువగా అతను నమ్మి ఏమైనా దెబ్బతిన్నాడేమో అనిపించింది నాకు. ఓకే. ఒక పాయింట్. రెండవది ఈ ఎన్నికల్లో ఏమన్నా అందులో అనుమానం పడేటట్లు ఎన్నికల మిషన్లు ఏమైనా గోల్మాల్ జరిగిందా అని నేను కూడా అనుకుంటా ఉంటాను. ఎందుకంటే కొన్ని అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా మభ్యపెట్టే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా పోలింగ్ రోజున బహుశా సబ్జెక్టు కరెక్షన్ 68% అనుకుంటా, 67-68% పోల్ అయింది. అవును, పోలింగ్ అయిన రోజుకి తర్వాత రోజు అనౌన్స్ చేసిన 80 దాకా వచ్చింది. ఈ మధ్యలో అంటే పోలింగ్ బాక్సులు క్లోజ్ చేసి పోలింగ్ మిషన్లు క్లోజ్ చేసి 17 సిమ్ సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజుకి అన్ని లక్షల ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఓకే, ఎవరో సమాధానం చెప్పాల్సింది ఎవరన్నా కానీ. అట్లాగే 5 గంటల నుంచి 11 దాకా ఓట్లు హర్యానాలో బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో అయితే ఇబ్బడిగా పెరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రాంతాల్లో తక్కువ పెరిగింది. ఎట్లా? మహారాష్ట్రలో అసలు హర్యానా అయితే అందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందని చెప్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి కదా. చెప్తాడు ఒక్క బీజేపీ రాష్ట్ర మంత్రి మాత్రం చెప్పాడు, ఆయన అధ్యక్షుడు అనుకుంటా, లేదు మేము గెలవబోతున్నామని చెప్పాడు. ఆయన ఒక్కడే చెప్పింది, నాకు తెలిసి ఆయనకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, అదే నాకు తెలియదు. ఆ తర్వాత మహారాష్ట్ర టైట్ ఫైట్ అనుకున్నాం. నేను మహారాష్ట్ర ఎలక్షన్ పనిచేశాను, టైట్ ఫైట్ అనుకున్నాను. కానీ అసలుకి ఫలితాలు ఇట్టుంటే అసలుకి అర్థమే కాలే, ఎక్కడా కూడా లేదు, ఉనికి కూడా లేని ప్రాంతాల్లో గెలిచారు, ఉనికే లేదు కొన్ని ప్రాంతాల్లో. మరి ఎట్లా? కాబట్టి నేను ఏమంటా అంటే అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. బట్ ఒక విషయం కూడా ఏంటంటే అతి నమ్మకం అన్నది కూడా విధంగా దెబ్బతీస్తుంది అని అనుకుంటా ఉన్నాను. ఆయన పాలన చూసారు, ఆయన పథకాలకు సంబంధించి ఆయన అమలు చేసినటువంటి తీరు కావచ్చు. మేజర్గా ఏంటంటే డెవలప్మెంట్ ఒక్కటే లేకపోయింది, మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. పేదలకు ఏం చేయాలో అదంతా చేసుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఆ ఫాలో అవుతూ వచ్చాడు, రాజశేఖర రెడ్డి ఫాలో అయ్యాడు, కానీ డెవలప్మెంట్ విషయంలో కొంచెం వెనకబడ్డాడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అంటే అనుకున్నంతగా డెవలప్మెంట్ జరగకపోయిండొచ్చు. ఆ డెవలప్మెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి? ఉదాహరణకి ఈరోజు అన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి, శంకుస్థాపన జరిగాయి. నాకు గుర్తుకుండా అయితే అందులో ఆ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గత ప్రభుత్వం యొక్క ప్రయత్నమే. ఎంఓయూ వాళ్ళే చేసుకొని ప్రయత్నమే, అది వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్న పరిస్థితే. అదే డ్రగ్ పార్క్ లాంటిది ఏదో ఉంది, అది కూడా వాళ్ళ కాలంలో జరిగిన ప్రయత్నమే. గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అనుకుంటే సర్దుకోవాల్సిందే మనం, అంతేగాని డెవలప్మెంట్ అనే దానికి ఎక్కడికి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల పట్ల గట్టిగా మాట్లాడి ఉంటే బాగుండేది. పర్టికులర్లీ విశాఖ ఉక్కు కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఇటువంటి వాటి పట్ల అదొక సెంటిమెంట్ ఫ్యాక్టర్ టు ది మనకు. అంతేగాని ఇప్పుడు ఓవరాల్గా అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది నాకేం కనపడడం లేదు, పెద్ద చేంజ్ ఏం కనపడలేదు. ఇంకా ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అలానే ఉంది.